వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నిండు గర్భిణిని ప్రసవం చేసిన 108 సిబ్బంది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం అంబాడ వెంకటాపురం గ్రామానికి చెందిన దార పావనికి పురిటి నొప్పులు అధికం కావడంతో ఏఎన్ఎం ఆశా వర్కర్ 108 కి సమాచారం ఇవ్వగా రేగడి 108 సిబ్బంది ఈఎంటీ గార రామకృష్ణ, పైలట్ గర్భాపు నారాయణరావులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స అందించారు. ఈ మేరకు 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం అంబాడ వెంకటాపురం గ్రామానికి చెందిన దార పావని పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉండడంతో స్థానిక ఏఎన్ఎం ఆశా వర్కర్లు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో ఉణుకూరు దగ్గరికి వచ్చేసరికి నొప్పులు ఎక్కువ కావడంతో వాహనం పక్కకు ఆపి ఏఎన్ఎం పద్మావతి, ఆశా వర్కర్ సరోజనమ్మ సహాయంతో డెలివరీ చేయగా దార పావని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని ఈఎంటీ రామకృష్ణ తెలిపారు. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలియజేశారు. గ్రామస్తులు 108 సిబ్బందిని అభినందించారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న నర్సీపట్నం వాస్తవ్యులు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం నర్సీపట్నం వాస్తవ్యులు మోటమర్రి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి వారు వారి తండ్రి కీర్తిశేషులు మోటమర్రి జోగారావు జ్ఞాపకార్థం ఒక వీల్ చైర్ ను ఆలయ ఈవో చంద్రశేఖర్ కి అందజేశారు. వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. తదుపరి వారికి స్వామివారి ప్రసాదాలను ఆలయ ఈవో అందజేశారు. భర్తని హత్య చేసిన భార్య కుప్పిలిలో దారుణ ఘటన. ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం కుప్పిలి గ్రామానికి చెందిన కుప్పయ్య అనే వ్యక్తిని అతని భార్య హారమ్మ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. గత ఏడాది కుప్పయ్య తన కుమారుణ్ణి చంపి జైలులో ఉన్నాడు. ఇటీవల ఆయన బెయిలుపై బయటికి రావడంతో ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన కుప్పయ్యని రాత్రి అతని భార్య హారమ్మ కత్తితో హత్య చేసింది. నిందితురాల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. మాతృమూర్తికి పాదాభివందనం చేసిన కలిశెట్టి అప్పలనాయుడు. విజయనగరం పార్లమెంటు స్థానం నుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం న్యూఢిల్లీ పార్లమెంట్లో ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యే ముందు అతని తల్లికి పాదాభివందనం చేసుకుని ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు. చిన్నారుల్లో సామాజిక బాధ్యత పెంపొందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు చేయవచ్చని సోరా రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు ప్రేరణతో ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొంగరాం గ్రామంలో శ్రీ సత్యసాయి భజన మండలి నూతనంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి భక్తులు ఉన్న ప్రతి గ్రామంలో భజన మండలీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజు నుండి ఈ భజన మండలి ద్వారా గ్రామంలో గల బాలబాలికలకు బాల వికాస్ తరగతుల ద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, పండగలు, మానవతా విలువలు, నైతిక విలువలు, జీవన నైపుణ్యాలు తెలియజేయడం జరుగుతుందని. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి సంఘం వచ్చే మన గ్రామంలో తిరుగుడు కార్యక్రమంలో జరిగాయి. చాలా సంతోషం. ఆ స్వామివారి ఆశీస్సులు మన గ్రామాల్లో దివ్యాశీస్సులు ఉండాలని, అలానే ఎన్నో మార్లు సేవా కార్యక్రమాల విషయంలో గాని మన కొంగరాం, చిన్న కొంగరాం, ఏజెన్పేట మన పంచాయతీ గ్రామాల్లో ఎన్నో సార్లు ప్రమాదవశత్తు ఇల్లు కాలిపోయేటప్పుడు గాని వాళ్ళకి పరికరాలు, బట్టలు, దుస్తులు, శీతాకాలం వస్తే వృద్ధులకి దుప్పట్లు లాంటివి, అలానే ఎంతో పేదవాళ్ళకి తినడానికి అమృత కలశాలు అంటే బియ్యం, పప్పు ఇలాంటి ఎన్నో వస్తువులతో వాళ్ళకి జీవనాన్ని సాగించుటకు సహకరించిన శ్రీ సత్యసాయి సేవా సమితి వారికి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలానే మా చిన్నకొంగరాం గ్రామం విషయంకి వచ్చేటప్పుడు గతంలో త్రాగునీరు సమస్య ఉంటే అక్కడ ఒక వాటర్ ప్లాంట్ తయారు చేసి
వాటికి ఒక బోర్ కూడా మంజూరు చేసి ఆ సేవా సంఘంతోనే మన చినకొంగరం గ్రామంలో వేయడం జరిగింది. కనుక మా ప్రజలందరి తరపున కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ సాగు వారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాయి భగవాన్ యొక్క దివిశ్రీ జనాలకు అనంత కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా స్వామివారి వైభవాన్ని చాటే దివ్య మంగళకరమైనటువంటి ఇటువంటి పల్లకీ సేవలు, అలానే స్వామివారు చెప్పినటువంటి మన పల్లెల్లోనే ఆనందం ఉంది, గ్రామాల్లోనే ఆనందం ఉంది, అటువంటి ఆనందమయ జీవితం అంతా కూడా గ్రామస్తులే జరుపుకుంటున్నారు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా గ్రామాల్లోనే ఎక్కువగా మనం ఇప్పుడు చూస్తున్నాము. కాబట్టి ఆ గ్రామాలను మరింత ఆనందంగా చేయడానికి స్వామివారు మనకు చెప్పినటువంటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అన్ని కూడా మనకు చిన్నప్పటి నుండే బాల వికాస్ పిల్లలు అనే పేరుతో పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం, మన పండుగలు తెలియజేయడం, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి పల్లకీ ఉత్సవాలు జరుపుతున్నాం. ఈరోజు సాముగడిలతో చక్కగా మంచి కోలాటం, భజన్స్ అన్నిటితో పాటు ఈ పెద్ద కొంగరం గ్రామంలో ఒక భజన మండలి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ పెద్ద కొంగరం గ్రామంలో ఈ రోజు నుండి స్వామివారి భజన మండలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా స్వామి కృపతో ఇక్కడ బాల వికాస్ తరగతులు గాని, మిగతా సేవా కార్యక్రమాలు, పత్తి సర్వీసెస్ గాని అన్నింటిలో కూడా ఈ కొంగరం గ్రామస్తులు వెళ్తున్నారు. ఈ రోజు నుండి గ్రామంలో కంప్లీట్ గా స్వామివారు మీ అందరి చెంతన మన ఊర్లో ఉంటున్నారు. ఈ రోజు నుండి కంప్లీట్ గా. సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్వామివారికి నిత్యం పూజలు పునస్కారాలు చేసి భజనలో పార్టిసిపేషన్ చేసి స్వామివారి దివ్య అనుగ్రహాశీస్సులు అందరూ కూడా పొందాలని కోరుకుంటూ జై సాయిరాం. తల్లిదండ్రులను పూజించడం, గురువులను పూజించడం, పెద్దలను గౌరవించడం, సమాజంలో మంచివారిగా గుర్తింపు పొందడం వంటి విషయాలు బాల్యం నుండి తెలియజేస్తామని, దీని వలన మంచి సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. గ్రామంలో పేదలకు ఉచిత వైద్య సేవలు, అమృత కలశాలు అందజేయడం, ప్రేమతరు పేరుతో మొక్కలను నాటడం, గ్రామ సేవలు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే చిన్న కొంగరం గ్రామంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి పైప్ లైన్ ద్వారా గ్రామస్తులకు నీరు అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో భాగంగా పల్లకి ఉత్సవం, చిన్నారి బాలికల సాముగారిడీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండ రవి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయిన నరసింహమూర్తి, జిల్లా సేవదల్ కోఆర్డినేటర్ పప్పల నాగేశ్వరరావు, జిల్లా యూత్ కోఆర్డినేటర్ శివకుమార్, లీకిల్ చరణ్, స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ అనంతకృష్ణ మరియు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆదివారం కోలాటం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆదివారం ధర్మపదంలో భాగంగా ఆందలవలస వాస్తవ్యులు శ్రీ కౌసల్యరామ కోలాటం బృందం వారిచే ఆలయ అనివెట్టి మండపంలో కోలాట కార్యక్రమాన్ని నిర్వహించారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం శ్రీకాకుళం నూతన కమిటీ ఎన్నిక. ఆదివారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ బయోలాజికల్ సైన్స్ టీచర్ ఫోరం శ్రీకాకుళం జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షులు కవిటి కుమార్ అధ్యక్షతన జరిగింది. ఏపీ బీఎస్టీఎఫ్ శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఇందులో భాగంగా ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారుగా ఎన్ కుమారస్వామి, సలహాదారుగా ఎస్ ఉమామహేశ్వరి, గౌరవ అధ్యక్షులుగా కవిటి కుమార్, అధ్యక్షులుగా పుట్టా ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా గగనకుమారి, ప్రధాన కార్యదర్శిగా పూజారి గోవిందరావు, సంయుక్త కార్యదర్శిగా ఎం కవిత, కోశాధికారిగా వి త్రివిక్రమ్, రాష్ట్ర కమిటీ సభ్యులుగా ప్రమోద్ కుమార్ పాడి, గొంటి గిరిధర్లను, అలాగే అకాడమిక్ కోఆర్డినేటర్ గా జి మోషే, టెక్నికల్ కోఆర్డినేటర్ గా డి మురళి, లాజిస్టిక్ కోఆర్డినేటర్ గా ఐ రేవతిలను సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా వీరు మాట్లాడుతూ
జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని స్కూల్ కాంప్లెక్స్ లోనూ కమిటీలు నిర్మాణం చేసి ఏపీ BSTF ను విస్తరింపచేయడానికి నిర్ణయించామని పేర్కొన్నారు. జీవశాస్త్ర బోధనా ప్రక్రియలు మరింత అభివృద్ధి చేసేందుకు, విద్యార్థులను శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండేలా తీర్చిదిద్దేందుకు, విద్యార్థులు బయోలాజికల్ సైన్స్ లో సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండి భవిష్యత్తులో నీట్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మంచి ఉత్తీర్ణత సాధించేందుకు సిలబస్ ఉండే విధంగా ప్రభుత్వానికి నివేదించేందుకు, అలాగే ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలతో సెమినార్లు, వర్క్ షాప్లు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.